3 బెడ్స్ ఉన్నాయి. బెడ్ 1, బెడ్ 2, బెడ్ 3. అసలు ఈ బెడ్ 3 బెడ్స్ ఉండడానికి కారణం మీద చెప్తాం మీ దగ్గర. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మా హోమ్ వ్లాగ్ తీద్దాం. అసలు నేను యాజ్ ఎ మాస్టర్ స్టూడెంట్స్ యూఎస్కి వచ్చేటప్పుడు నేను అసలు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటివి, అసలు ఎట్లా వెతికినా, ఏ గ్రూప్స్కి ఎట్లా జాయిన్ చేసినా, అసలు అంతా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే ఇంకా వీడియో ఎండ్ ఆఫ్ ద వీడియోలో మోస్ట్ వాల్యుబుల్ టిప్స్ షేర్ చేస్తా. ఇది యాజ్ ఏ మా ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతా ఉన్నారు అసలు ఇట్లా చేసినావు, ఏమేమి చేసినావు అని. అందుకొరకు ఈ వీడియో తీస్తున్నా. ఇది మా రూమ్ ఎంట్రన్స్. కమ్, రూమ్ అదే కనబడుతున్నదే రూమ్. రూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటది. మెట్లు ఎంటర్ కాగానే ఉంటుంది. కమ్, ఎంటర్ కాగానే మనకి ఎదురయ్యేది కిచెన్. లైట్ ఫుల్ వేసింది. ఓకే, ఇది కిచెన్. ఇది మైక్రో ఓవెన్. ఇదేమో స్టవ్. 4 ఉంటాయి, 4 స్లాట్స్. ఇదేమో ఓవెన్. స్టార్టింగ్ లో అంటే ఇది ఎలా ఉంటుంది అంటే, స్టవ్ ఇక్కడ లైటర్ వాడరు ఇక్కడ జనాలు. ఇక్కడ ఇన్బిల్డ్ గా ఉంటది. ఎట్లా ఉంటది అంటే, ఎక్స్ట్రీమ్ గా తిప్పేసిందంటే ఇప్పుడు మనకి ఇలా మంట వచ్చేస్తుంది. స్టార్టింగ్ లో ఏం చేస్తున్నా అంటే, ఇలా లైటర్ తో వెలిగించింది, తర్వాత తెలిసింది. ఓకే, నెక్స్ట్ ఇది ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ చాలా నీట్గా ఉంది, ఎదుర్కోకండి. ఇంకా ఇవన్నీ వంట సామాను, అన్ని మసాలా ప్యాకెట్లు అన్ని ఇక్కడ పెట్టేసుకున్నాం. ఇది సింక్. ఇది సామాన్ ఇక్కడ కడిగేసిన ఆడి ఇక్కడ పెట్టేసుకుంటాం. ఇవి చాలా క్రౌడెడ్గా ఉన్నాయని బెదురుకోకండి. ఈ 3 బెడ్రూమ్ రూమ్. ఫస్ట్ రూమ్ 1కి వెళ్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఇది రూమ్ 1. ఇది రూమ్ 1. ఇది కొంచెం పెద్దగా ఉంది. 3 బెడ్స్ ఉన్నాయి. బెడ్ 1, బెడ్ 2, బెడ్ 3. అసలు ఈ 3 బెడ్స్ ఉండడానికి కారణం మీద చెప్తాం మీ దగ్గర. ఈ చిన్న పప్పిని చూడండి. ఈ పప్పికి హాయ్ చెప్పండి. నిజం అనుకున్నారు, బొమ్మ ఇది. రైట్, ఇది పెట్టుకోవడానికి కబోర్డ్ చూపి. ఓకే, రైట్. ఏం దూరం నుంచి చూపించ. అరే 0.6 లో పెడుతున్నాను. 1 లో పెడితే ఇప్పుడు మనం ఎంటర్ కాగానే ఇక్కడ కిచెన్ పోర్షన్ ఉంటుందా, కిచెన్ ఇక్కడ రాగానే ఇప్పుడు వాషింగ్ మిషన్ ఉంటుంది. ఇది వాషింగ్ మిషన్. ఇక్కడ డ్రయర్. ఇక్కడ మనం బట్టలు బయట ఆరేసుకోం. ఇక్కడ దండలు గిండలు ఏముండవు, అన్ని డ్రయర్లు వేసేస్తాం, అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఇంకొక కబోర్డ్ ఇచ్చింది మనకి. చూపు, ఇక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళు వంట సామాన్ పెట్టేసుకున్నారు. కిచెన్ పోర్షన్కి వచ్చేస్తే 3 రూమ్లు వాళ్ళు 3 సపరేట్ అవుట్ అయ్యిండు. బ్యాచ్ వండుకుంటారు కాబట్టి డైలీ కాకుండా అప్పుడప్పుడైనా మనకి 3 వంటకాలు ఉంటాయి. సపరేట్ వండుకోవడం చాలా మంచిది. పక్కింటి కూరగాయల కన్నా ఇవే కూరగాయలు బాగుంటాయి. ఇప్పుడు ఎంటర్ కాగానే ఇక్కడ సైడ్ కిచెన్ ఉంటుంది. కిచెన్ ఇది హాల్. ఒక స్టడీ టేబుల్. ఇక ఇక్కడ పోకుంటే ఇట్లా లెఫ్ట్ సైడ్ వాష్రూమ్ ఏం చూపిస్తాను కానీ ఇప్పుడు మనం రూమ్ 2 చూద్దాం. ఓకే, ఈ రూమ్ కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి సింగిల్ పర్సన్ ఉంటుండు. ఈ లగేజ్ ఇదంతా. ఓకే, ఇక్కడ ఈ రూమ్ లో కబోర్డ్ లేదు కాబట్టి ఇది కొన్నాడు టెంపరీగా. ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ మన రూమ్ చూద్దాం. ఇది మన రూము, నేను ఉండే రూము. ఇక్కడ మనకి 2 బెడ్స్ ఉంటాయి. ఇది నా బెడ్, ఇది మా రూమ్మేట్ బెడ్. ఓకే, ఈ డబ్బా ఏందో అని చూడకండి. ఇది హీటర్ ఇన్బిల్డ్ ఉంటుంది కానీ రూమ్ లో పని చేస్తలేదు కాబట్టి ఓనర్ ఇచ్చిండు. నెక్స్ట్ కబోర్డ్. ఇది కబోర్డ్. ఇవన్నీ నా బ్యూటీ సీక్రెట్స్.
అని నమ్మారు, కానీ కాదు, ఇది మా రూమ్మేట్ వాడతాడు అవన్నీ. ఇంకా ఇవన్నీ బట్టలు నావి. ఇంకా అది సరిపోలేదు కాబట్టి ఇది టెంపరీగా తెచ్చుకున్నాడు మా రూమ్మేట్. ఇది నాది. ఇక్కడ మాకు అది డోర్ కర్టెన్ లేదు, కొందామంటే స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి అలా మేనేజ్ చేస్తున్నాం ఇండియన్ అని ప్రూవ్ చేయడానికి. ఓకే, మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చిరని అనుకుంటున్నావు కానీ రూమ్ లో లైటింగ్ ఫెయిల్ అయింది. లైట్ ఫెయిల్ అయింది అంటే లైటింగ్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన. కోట్ ఎందుకు వేసుకున్నా అంటే చలి సరదా తీర్చేస్తుంది, ఇది వింటర్ సీజన్. ఇప్పుడు టిప్స్ షేర్ చేద్దాం అని చెప్పిన, ఇప్పుడు షేర్ చేసేస్తా. కానీ పర్సనల్ నోట్ ఏంటంటే, పర్సనల్ నోట్ ఫ్రెండ్స్కి, కుటుంబ సభ్యులకి, శ్రేయోభిలాషులకి అండ్ మై డియర్ ఆడియన్స్కి, నేను ఇక్కడ క్షేమంగా ఉన్నా, మీరు అక్కడ క్షేమంగా ఉన్నారని తెలుస్తున్నాను. ఒక్క పదం ఆంగ్లం వాడకుండా మొత్తం తెలుగులోనే చెప్పడానికి ట్రై చేస్తా, కానీ అది కుదరదు కాబట్టి అడ్జస్ట్ చేయండి ఇది ఒక్కసారి. ఓకే, ఇప్పుడు అసలు రూమ్ ఎలా వెతికినా ఏమేమి చేసినా అంటే అది ఫస్ట్ నాకు చాలా కాంప్లికేటెడ్ విషయమే అనిపించింది. అసలు మనం ఏంది, వీసా ఎప్పుడు వస్తుందో, ఏమవుతుందో, అసలు ఎట్లా వెతుకుదాం, వీసా వచ్చిన తర్వాత చూద్దాంలే అని అనుకున్నా. కానీ ఈ గ్యాప్లో, వీసా వచ్చే గ్యాప్లో మీరు ఏం చేయాలంటే, గ్రూప్స్ ఏమైనా ఉంటే, హౌసింగ్ సర్చ్, రెంట్ సర్చ్ గ్రూప్స్ ఏమైనా వాట్సాప్ గ్రూప్స్ ఉంటే లింక్స్ వస్తూ ఉంటాయి, లాగిన్ అయ్యి జాయిన్ అయితే ఉండండి, మ్యూట్లో పెట్టేసుకోండి. వీసా అప్రూవ్ అయిన తర్వాత ఆ గ్రూప్లలో పోయి వెతకండి. వెతికిన తర్వాత లింక్డ్ఇన్ నుంచి సీనియర్స్ని కాంటాక్ట్ అవ్వండి. రకరకాలుగా కాంటాక్ట్ పెట్టుకొని మీ దగ్గర ఉన్న ఏరియాలో అట్లా వాట్సాప్ గ్రూప్లలో అయితే జాయిన్ అయి ఉండండి. వీసా వచ్చిన తర్వాత ఇంకా మీ సీనియర్స్ని కాంటాక్ట్ అవ్వడానికి చూడండి. మీ వాట్సాప్, మీ యూనివర్సిటీ, మీ స్పెసిఫిక్ యూనివర్సిటీ సీనియర్స్ని కాంటాక్ట్ అయ్యి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు మీరు ఒక ఏరియాలో రూమ్ చూసిరు, వాళ్ళు జెన్యూనా కాదా ఫేక్ తెలుసుకోవడానికి ఆయనని రిక్వెస్ట్ చేయండి. ఏమైనా ట్రావెలింగ్కి ఛార్జెస్ ఏమైనా అవుతుందన్నా ఇచ్చి ఆయనని విజిట్ చేయించండి. అలా నేను మా ఫ్రెండ్ని అట్లా విజిట్ చేయించిన ఒక 2-3 hours. తర్వాత ఇది ఫైనలైజ్ చేసిన, ఇది రీజనబుల్ రెంట్, ఇంకా అంతా ఎకనామికల్గా, నాకు వాకబుల్ డిస్టెన్స్ పాతికి వెళ్ళడానికి ట్రైన్ నుంచి మళ్ళీ అక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్కి అట్లా వెళ్తాం కాలేజ్కి. సో ఇది నాకు రీజనబుల్ అనిపించింది, అందుకొరకే అలా అయింది. ఎట్లా వెతుకుదా అంటే, యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు అవంతటకు అవే ఎలా వచ్చినాయో ఇప్పుడు నాకు వాట్సాప్ గ్రూప్స్, ఫ్రెండ్స్ అలానే మనం వెతుకుతా ఉంటే ఆటోమేటిక్గా నీకు తగులుతూ ఉంటారు. ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎగ్జిస్టింగ్ లీజ్లోనే జాయిన్ అవ్వడానికి చూడండి. కొత్తగా లీజ్ తీసుకొని అందరు కొత్త వాళ్ళు అయ్యారు అనుకో, అసలు మీకు అంత కొత్త ఉంటుంది. అదే ఎగ్జిస్టింగ్ లీజ్లో జాయిన్ అవ్వడం వల్ల ఏమైతే అంటే, మీ యూనివర్సిటీ సీనియర్స్తో ఉన్న రూమ్లోనే జాయిన్ అవ్వడానికి చూడండి. చూస్తే ఏమైందంటే, వాళ్ళు ఎంతో రీసెర్చ్ 1 year మీకన్నా 1 year ముందు వచ్చింటారు కాబట్టి ఆ 1 year ఆ ఏరియా తిరిగింటారు, పార్ట్ టైమ్స్ గిన వెతుక్కుని ఉంటారు యూనివర్సిటీలో. ఇంకా ఎట్లా వెతకాలి, ఏమేమి చేయాలి, ఎటు పోవాలి అనేది మీకు వాళ్ళు చేసిన నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. యూఎస్లో అన్ని త్రూ రిఫరల్స్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మీరు వాళ్ళ దగ్గర ఎగ్జిస్టింగ్ ఉన్న లీజ్లో జాయిన్ అయ్యి వాళ్ళ దగ్గర మంచిగా ఉండండి, గొడవలు పడకండి. మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ గొడవలు పడడానికి మనం రాలేదు. గొడవ పడకుండా మంచి ర్యాప్ బిల్డ్ చేసి మాట్లాడండి. ఎంతమందితో వీలైతే అంతమందితో మాట్లాడి తెలుసుకొని, అన్ని విషయాలు తెలుసుకొని పని ఆనించుకోండి. ఒక స్టంట్ ఏమైందంటే, మేము అందరం కొత్త వాళ్ళని జాయిన్ అయిపోయినాం, రూమ్ లీజ్ తీసేసుకున్నాం 6 members. తర్వాత ఒక క్యాండిడేట్ ఏమైందంటే యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ పెట్టేసుకున్నాడు. ఆయన రూమ్ రెంట్ ఇచ్చిపోయిండు. రూమ్ రెంట్ ఇచ్చి డిపాజిట్ ఉంది, ఆయన వెళ్ళే మంత్లో రెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయిండు. మళ్ళీ ఆయన రీప్లేస్మెంట్ వెతకాల్సి వచ్చింది. అదో పెద్ద స్టంట్ అయింది. ఇప్పుడు ఆ రెంట్ ఆయన వెతకకపోతే మిగతా వాళ్ళ మీద రెంట్ పడతా ఉంటుంది, బర్డెన్ అవుతుంది ఎక్స్ట్రా. కాబట్టి ఏం చేయాలంటే, ఒకవేళ మీరే లీవ్ తీసుకుంటుంటే ఒక 1-2 members ఎక్స్ట్రా అకామిడేట్ చేసుకోవడానికి చూడండి, జాయిన్ చేసుకోండి. కొంచెం అడ్జస్ట్ అయితే అప్పుడు మీకు రెంట్ తగ్గుతుంది. స్టార్టింగ్లో పార్ట్ టైంలో ఉండవు కాబట్టి. ప్లస్ ఇంకెవరన్నా ఇలాంటి క్యాండిడేట్లు హ్యాండ్ ఇచ్చినా మీరు ఆయనని ఇంకా రీప్లేస్మెంట్ లాగా పెట్టుకోవచ్చు, వాడేయచ్చు. అప్పుడు మీకు రెంట్ బర్డెన్ అనేది ఎక్కువ ఉండదు. ఇంకొకటి, స్టార్టింగ్లో మీరు అందరు లీజ్ కొత్తగా తీసుకున్నప్పుడు
ఎంత ఎక్కువ మంది ఉన్నా ఏం కాదు, ఎందుకంటే అందరు పార్ట్ టైంలు ఏమి ఉండవు కాబట్టి ఇంకా టైమింగ్స్ అడ్జస్ట్ కాకుండా ఇంకా అడ్జస్ట్ కావచ్చు ఒక 6 months వరకు. తర్వాత ఇంకా మీరు ఏమైనా చూసుకోవచ్చు. ఫన్నీ ఇన్సిడెంట్ షేర్ చేస్తా. మా రూమ్మేట్ ఒక ఆయన రెస్టారెంట్లో పనిచేస్తాడు. ఆయన టైర్డ్ అయ్యి వచ్చి మా రూమ్మేట్ ఇంకొకడు ఆయన కాఫీ పెట్టుకుంటే ఈయన ఏమన్నాడు, ఐఎమ్ వెరీ టైర్డ్ అని చెప్పేసి వాళ్ళు ఉన్న చైర్లో చూపించినారు. ఆ చైర్ మీద కూర్చొని ఐఎమ్ వెరీ టైర్డ్ అంటే ఈయన అనుకున్నాడు, ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే అని నేను పెళ్ళాలని అనుకుంటా, ఐఎమ్ టైర్డ్ అయితే నేనేం చేయాలి అలా అనుకుంటాడు. కాబట్టి ఇలా అట్లుంటది సిచ్యువేషన్. ఇలా ఉంటది. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకండి. మీకు ఈ వీడియో చాలా వాల్యూ యాడ్ చేసిందని అనుకుంటున్నా. ఇంకా బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.